ప్రభువా, నా జీవితములో ఎందుకు ఎలా జరుగుచున్నవి? మన జీవితంలో ఎప్పుడైతే ఎందుకు దేవా ఇలా జరుగుతుంది, ప్రతికూలాలు జరుగుతున్నాయి అని అనుకుంటావో 3 జీలు మన హృదయంలోండి వస్తాయి. ఒకటో జీ గ్రీఫ్, రెండో జీ గిల్ట్, మూడో జీ గ్రడ్జ్. గ్రీఫ్ అంటే శోకం. ఎందుకు దేవా ఆ ఏడుపుకి ఒక పరిమితి ఉండదు. ఒంటరిగా కన్నీరు కారుస్తాం, అందరిలో కన్నీరు కారుస్తాం, తల్లిదండ్రుల ముందు కన్నీరు కారుస్తాం. ఎప్పుడు తెలుసా? ఏంటి దేవా ఎందుకు ఇలా జరుగుతుంది? రెండో జీ గిల్ట్, ఏదో నేను చేశా అందుకే నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఏదో నేను చేశా అందుకే ఇలా జరుగుతుంది, అది రెండో జీ. మూడో జీ గ్రడ్జ్, పగ. కోపం వచ్చేస్తూ ఉంటుంది, జీవితం మీద కోపం వస్తూ ఉంటుంది, ఇంటోళ్ళ మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది, నీకు స్నేహితుల మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఏదో పగ మనకు వస్తుంది. ఇటువంటి 3 జీలు నీ హృదయములో మ్రోగుతున్నప్పుడు, నీ తలంపుల్లో గిర్రమని తిరుగుతున్నప్పుడు, నీ నోట్లో నుండి ఆ మాటలు బయటకు వస్తున్నప్పుడు ఒకటి ఈ 3 జీలకి మించి ఒక పెద్ద BIG జీ ఉంది. అంటే అర్థం ఏంటి? ఒక బిగ్ జీ ఉంది. ఏంటిది అది? గాడ్. ఈ 3 జీల మధ్య అల్లాడిపోతున్నప్పుడు ఒక పెద్ద జీ, ఆ గాడ్ వైపు నువ్వు తిరగటానికి రెడీ అయితే ఈ జీల మీద నా దేవుడు నీకు విజయం ఇస్తాడు. నీ శోకం మీద నీకు ఒక విజయం ఇస్తాడు, నేరారోపణ మీద నీకు ఒక విజయం ఇస్తాడు, నీ పగ మీద నీకు ఒక విజయం ఇస్తాడు. ఈ 3 జీలు మనతో ఉన్నప్పుడు మన హృదయం భారంగా ఉంటుంది, మన తలంపులు భారంగా ఉంటాయి, మన మాటలు భారంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ బిగ్ జీ అంటే ఎవరు? గాడ్ వైపు మనం చూస్తామో నీ భారాన్ని బ్రిడ్జిగా మార్చేస్తాడు. నీ భారాన్ని బ్రిడ్జిగా మార్చేసి ఎక్కడ ఉన్న నిన్ను ఈ దరికి తీసుకురాగలడు, ఈ దరిలో ఉన్న నిన్ను ఇటువైపు తీసుకురాగలడు. ఒక కమ్యూనికేషన్ పెడతాడు ఆయన, అర్థమయ్యేది చేస్తాడు ఆయన. ఎప్పుడైతే మన జీవితంలో ఈ 3 జీలతో నలిగిపోతామో ఆ బర్డన్ ఎలా మారుతుంది? బ్రిడ్జిగా మారుతుంది. ఈరోజు నువ్వు కూడా పెయిన్ గుండా వెళ్తున్నావా? అతి త్వరలో నీకు రిలీఫ్ దొరకబోతుంది.